ఈరోజు నేను మన తెలుగువారి సామెతల గురించి చెప్తాను. వింటుంటే మన తెలుగులో కూడా ఇంత అందమైన సామెతలు ఉన్నాయా అనిపించక మానదు. వినండి. అంచు డాబే కానీ పంచడాబు కాదట. అంబలు తాగేవాడికి మీసాలెత్తేవాడొకడట. అద్దెకు వచ్చిన గుర్రాలు అగడతలు దాటుతాయా? ఇంకొకటి చూడండి. అన్నం చొరవే కానీ అక్షర చొరవ లేదండి. అమ్మకల గుమ్మంలోనే తెలుస్తుందట. వెనకడికి ఎవడో పెళ్లి కొడుకు అన్నాడట, అయ్యగారండి అరుంధతి కనపడట్లేదు కానీ పెళ్లికి చేసిన 60,000 అప్పు కనపడుతోందండి అని. ఊపిరి బిగుపడితే ఉదరం నిండుతుందా? మరే ఇది వినండి. ఏనుగు కొట్టుకుపోతుంటే పుల్లా కడిగిందట నా సంగతి ఏమిటని. ఇది చూడండి. ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రంలో కలవక తప్పదు, కట్టె వంకర పొయ్యి తీర్చిందట. మరిది దున్నబోతేనేమో దూడల్లో, తిండికేమో పోతుల్లో. మరిది అందరూ ఘనులైతే మరి హరుణకు తావేది? అన్నీ సాగితే రోగమంత భోగమే లేదు మరి. అయితే ఆముదాలు కాకపోతే కందులు. ఆకలని 2 చేతులతో తింటామా? ఉమ్మడి సొత్తు దొమ్మర మేళమని ఎవరింటి గారికైనా మధ్యన బొక్కే, ఏ కాలు జారినా పిర్రకే దెబ్బలు. మరి ఇది వినండి. వెనకటికి ఎవరో ఏడ్చి మరీ తద్దినం పెట్టించుకున్నారట. ఏమీ లేనమ్మకు ఏడుపులో శృంగారం అట. మరి కష్టాల గురించి ఏం చెప్పిందో తెలుసా మన తెలుగు సామెతలు? ఓదార్చే కొద్దీ ఏడ్చే బిడ్డ వంటివట కష్టాలు. ఇది వినండి, మరి గమ్మత్తుగా ఉంటుంది. కలలోని కౌగిలికి కడుపులొస్తాయా? కింద పడ్డా పైచేయి నాదే అన్నాడట వెనకటికొకడు. మరి ఇంకో ఆవిడ చూడండి ఏముందో. కుండల దుమ్ము రోకళ్లతో దులిపేసినట్లుంది. మరి ఇది చూడండి. కుంభకర్ణం నోటికి 1/2 గ్లాసు మజ్జిగా, కుక్కలుండే ఊరికి నక్కే పోతురాజు. చీడ అంటుతుందే కానీ సిరి అంటది. తలగడ తిరగేస్తేనే తలనొప్పి తీరుతుందా? తలుచుకున్నప్పుడే తలంబరాలంటే ఎలా? తాత కట్టించిన చెరువు అని అందులో దూకుతామా? దమ్మిడి పెళ్లికి ఏగాని భోగం మేళం. ధూపం వేస్తే పాపం పోతుందా? పొట్టకిచ్చినా బట్టకిచ్చినా భూదేవే. మరి ఇది చూడండి. బతికితే అతిసారం, చస్తే కలరా అన్నారట ఎవరో. బొడ్డుమొల్లెలు బోడిముండకెందుకు? బ్రతికిన బ్రతుకు చావులో తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సామెతలో ఎంత నిగూఢ అర్థం ఉంది అనేది మనము అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మంగలివాని దిబ్బ తవ్వే కొద్దీ బొచ్చేనట. ఇది వినండి. మంచం ఎక్కిన మీద మర్యాదలేలా? మార్జాల స్వప్నాలు మాంసం మీదనేనట. వెనకడికి ఎవరో లక్షణం చెడితే అవలక్షణం అన్నారట. వంకాయ బజ్జీ ఒళ్ళంతా గజ్జి, వంకాయ కూరకు టెంకాయ మసాలా. అరేవా, వాటే రైమింగ్ అండి. వీధిలో వీరంగం, సంతలో సారంగం. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది, వెంట పోయినా వెనక పోరాదట. విస్తరి చిన్నది, వీరమ్మ చెయ్యి పెద్దది, విషానికి విషమే విరుగుడు. విరజాజి పూదండ విధవకేలా? సన్నాయి నొక్కులే గాని సంగీతం ఏం లేదు. సాయంకాలం భూపాల రాగం అన్నట్లు స్వాతివానకు సముద్రాలే నిండుతాయట. హస్తకార్తిలో చల్లితే అక్షింతలకైనా రావట. సో ఇలా నిజాలు కావచ్చు, విరసాలు కావచ్చు, సరసాలు కావచ్చు, ఏదైనా సరే ఒక చిన్న సామెత రూపంలో మన తెలుగు ఎంత అందంగా ఒదిగిపోయిందో మనం కాస్త మన పిల్లలకు చెప్పాలి. ఈ రోజుకి ఇంతటితో సమాప్తం చేస్తూ, బాగుంది అని కామెంట్ పెడితే తర్వాత వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. సెలవు.